మా వాళ్ళందరూ కూడా సరిపెట్టుకున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, 2029లో 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కూడా బీసీలు 100కి 1000% అధికారంలోకి వస్తారు. అది రామచంద్రరావు వస్తాడా, నేను వస్తానా, వేరే వస్తా, వచ్చేది మాత్రం బీసీల అధికారంలోకి 2 రాష్ట్రాల్లో వస్తారు, 100% వస్తారా. కాబట్టి ఇక్కడ బాధ అనేది ఏంటంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం. నేను చెప్పానండి, ఇప్పుడు బీసీ పార్టీలో రామచంద్రరావు ధర్నా చేస్తున్నాడు, జరగడం తెలిసినా కూడా చేస్తున్నాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ బ్రోకర్ మీడియా ఛానల్స్ చూసారా, బ్రోకర్ ఛానల్స్, బ్రోకర్ నా కొడుకులు చూసారా, వాడు ఎవడు కూడా ఒక్కడు కూడా పేపర్లో చిన్న లైన్ కూడా వేయరు. అదే వీళ్ళు కనుక కూర్చుంటే అసలు మొత్తం 24 గంటలు వాళ్ళ గురించే, 24/7. ఎందుకనే ఎలక్ట్రానిక్ మీడియాలన్నీ వాళ్ళే కాబట్టి, ఈ బ్రోకర్ నా కొడుకు బ్రోకర్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్ట్రానిక్ మీడియా మా బీసీ వర్గాల గురించారు. అందుకే చెప్పా, మా బీసీ వర్గాలు అందరూ కూడా ఈ బ్రోకర్ ఛానల్స్, బ్రోకర్ నా కొడుకుని కంప్లీట్గా బ్యాన్ చేయాలి, ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్ మీడియా మొత్తం బ్యాన్ చేయాలి, నా కొడుకులు మొత్తం కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిందే. ఎవడైతే ఏ ఒక్క ఛానల్స్